బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల నేతలు మహాధర్నా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. మహాధర్నాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ సంఘాలు ధర్నా చేపట్టనున్నాయి. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నేతలు డిమాండ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల నేతలు మహాధర్నా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ 2 బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇంకా తర్వాత కేంద్రానికి తీర్మానం చేసి కూడా పంపింది. విద్యా ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసిన నేపథ్యంలో ఇక కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు బీసీ పోరు గర్జన మహాధర్నాను ఢిల్లీ జంతర్ మంతర్ లో నిర్వహించబోతున్నారు. బీసీ సంఘాల నేతృత్వంలో ఈ మహాధర్నా జరగబోతోంది. ఈ మహాధర్నాకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా బీసీ మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ ఎమ్మెల్యేలంతా కూడా నిన్నే ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు మహాధర్నాలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ ధర్నాకు సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఓబీసీ ప్రతినిధులకు ఆహ్వానించారు. ఆయా పార్టీ నేతలకు కూడా బీసీ సంఘం తరఫు నుంచి కూడా ఆహ్వానాలు అయితే పంపారు. పెద్ద ఎత్తున ఈ రోజు ఈ మహాధర్నా జరగబోతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగానే ఈ రోజు ఈ మహాధర్నా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. షెడ్యూల్ 9 లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ రోజు ఈ మహాధర్నా తర్వాత మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇటు కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఖచ్చితంగా బీసీలను ఓబీసీలకు సంబంధించి చట్టం తీసుకురావాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో ప్రధానంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది కాబట్టి దాన్ని ఆమోదం తెలిపి న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా మొగ్గు చూపినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత కేంద్రం వైఖరితో తమ యూటర్న్ తీసుకున్నారు. బీసీలకు ఈ 42% రిజర్వేషన్ లో ముస్లింలను కలపడాన్ని వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ కనుక ఈ బీసీ బిల్లును కేంద్రం ఆమోదం తెలుపుతే దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. ఈ రోజు మాత్రం మహాధర్నాకు పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు ఢిల్లీ వెళ్లారు. ప్రత్యేక రైల్లో వాళ్ళంతా కూడా ఢిల్లీ చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ మహాధర్నా కూడా ప్రారంభం కాబోతుంది. సోని, ఈ యొక్క మహాధర్నా ఎన్ని గంటల పాటు కొనసాగనుంది? ఏమైనా సమాచారం ఉందా? ఉదయం 10 గంటలకు మహాధర్నా ప్రారంభం కాబోతుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ మహాధర్నాకు రావాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఇటు డిఎంకే కావచ్చు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ చెందినటువంటి నేతలకు కూడా ఆహ్వానం పంపారు. ఆయా పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ధర్నాను ఉద్దేశించి వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం వరకు కూడా ఈ మహాధర్నా కొనసాగుతుంది. ధర్నా తర్వాత ఇటు మంత్రుల బృందం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రిజర్వేషన్ కల్పించే దిశగా తమ వంతు ప్రయత్నాలు చేయాలి, షెడ్యూల్ 9 లో చేర్చాలి అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.